అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మే 23 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. పూలు మాట్లాడవు కానీ పరిమళంతో హృదయాలు గెలుస్తాయి. మనిషి కూడా అలాగే మంచితనంతో గుర్తుండాలి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మే 23, 2026 వారం శనివారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, అధిక జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, సూర్యోదయం 5:46, సూర్యాస్త సమయం 7 గంటలకు, చంద్రోదయం 12:11, చంద్రాస్త సమయము 1:10. ఈ రోజున తిథి అష్టమి మే 23 ఉదయం 5:04 నుంచి ప్రారంభమయ్యి మే 24 ఉదయం 4:27 వరకు అష్టమి తిథి ఉంటుంది. తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము మక మే 23 రాత్రి 2:08 నుంచి మే 24 రాత్రి 2:09 వరకు మకా నక్షత్రం ఉంటుంది. తదుపరి పూర్వ పాల్గొని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి సింహరాశి. ఈరోజు జన్మించిన వారందరూ సింహరాశి కిందకి వస్తారు. యోగం ధ్రువ మే 22 ఉదయం 8:18 నుంచి మే 23 ఉదయం 6:13 వరకు. తదుపరి వ్యాగ్యాత కూడా మే 24 ఉదయం 4:42 వరకు ఉంటుంది. తదుపరి హర్షణ ప్రారంభమవుతుంది. కరణము భద్ర మే 23 సాయంత్రం 4:40 వరకు. తదుపరి భవ మే 24 ఉదయం 4:27 వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. ఈ రోజున వర్జ్యము మధ్యాహ్నం 2:09 నుంచి మధ్యాహ్నం 3:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:42 నుంచి ఉదయం 7:26 వరకు. రాహుకాలము ఉదయం 9:05 నుంచి ఉదయం 10:44 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 2:02 నుంచి మధ్యాహ్నం 3:42 వరకు. గుళిక కాలము ఉదయం 5:46 నుంచి ఉదయం 7:26 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:14 నుంచి ఉదయం 4:57 వరకు. అమృతకాలము రాత్రి 11:49 నుంచి రాత్రి 1:25 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:32 నుంచి సాయంత్రం 6:55 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము కర్ణుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, గరుడు ఎవరి శత్రువు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండగలు ప్రత్యేకతలు విశిష్టతలైతే ఏమీ లేవు. పంచాంగం ప్రకారం అన్నప్రాసనకు, సీమంతానికి, ఊయల వేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు మే 24 రాత్రి 2:09 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మే 23 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీ నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.